మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సంచలనం సృష్టించినటువంటి కేసు సాయికృష్ణ గాథది. దీంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి పోలీసులే తనని చంపేశారని చెప్పేసి ప్రథమంగా అయితే వినిపిస్తున్న మాట. దీని మీద ఇంకో కొత్త విషయాలు బయటకొచ్చాయి. కోర్ట్‌లో సబ్మిట్ చేసిన ఏదైతే పోలీసు ఎంక్వైరీ డిపార్ట్‌మెంట్ ఉందో ఆ సబ్మిట్ చేసిన ఒక కొత్త విషయాలైతే బయటపడ్డాయి. దాంట్లో ఒక వ్యక్తి ప్రధానంగా అయితే బాగా దానికి మూల కారణం అని చెప్పి తెలుస్తోందన్నమాట. సో, ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. అయి తెలుసుకునే ముందు 'సాయికృష్ణ గాథె' గురించి మనం ఒకసారి ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే, ఇయన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సాయికృష్ణ గాథె'ని ఏదైతే మార్కాపురం ఉందో, ఆ మార్కాపురం నుంచయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నమాట. ఎందుకంటే తన మీద పలు సెక్షన్‌లో ఎఫ్ఐఆర్ గట్టా అయ్యాయి. తను గంజాయిలోని, అంతేకాకుండా కొన్ని ఇల్లీగల్ సంబంధించిన వ్యవహారాల్లోని, అంతేకాకుండా కొన్ని భూదందాలకు సంబంధించిన వ్యవహారాల్లో గట్టా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి పోలీసులు తన మీద కేసులు గట్టా ఫైల్ చేసి, ఆ తర్వాత ఆ వ్యక్తినైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ విషయం అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత సీఐ నాగరాజు గారితో పాటు ఎవరైతే పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ అంతేకాకుండా ఇంకొక వ్యక్తి ఎవరంటే హోంగార్డు అంతేకాకుండా తన స్నేహితుడు వీళ్ళందరూ కూడా కలిపి ఆ బాడీని అయితే మాయం చేశారని చెప్పేసి అలా కొన్ని మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏదైతే దీని మీద సిట్ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. ఈ సీఐడీకి అయితే ఇచ్చింది కదా! వాళ్ళందరూ కూడా దాన్ని ఎంక్వైరీ చేసి కోర్ట్‌కి సబ్మిట్ చేశారన్నమాట. దీంట్లో ప్రధానంగా అయితే ఈ సీఐ నాగరాజు గారికి బాగా ఉపయోగపడిన వ్యక్తి ఎవరని చెప్పేసి పోలీసులు ఈ కోర్ట్‌కి మొత్తం అంతా కూడా వివరించారు. అది ఎవరని చెప్తే 100% షాక్ గురవుతారన్నమాట. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది అమాయకులు బలైపోతా ఉన్నారు. అందుకనే ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు చివరిదాకా చూస్తే గనక ఎక్కడ ఏ విధంగా మనం మెలకువగా ఉండాలి. ఎందుకంటే పోలీస్ అధికారుల దగ్గర కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఇటువంటి విషయాల్లోనే ఇరుక్కుపోతారన్నమాట. ఇప్పుడు అదే జరిగింది. సో, అదేంటంటే ఈ కోర్ట్‌లో సబ్మిట్ చేశానని చెప్పాను కదా! ఎవరైతే ఈ హోంగార్డ్ ఉన్నాడో వెంకటరాజు అని చెప్పేసి ఆయన పేరు మీద మొత్తం అంతా కూడా ఎంక్వైరీ నడుస్తా ఉందన్నమాట. ఎందుకంటే వెంకటరాజే మొత్తం అంతా కూడా క్లియర్ కట్‌గా సీఐ నాగరాజు గారు చెప్పినట్టుగైతే ప్రతీదీ కూడా పూసగుచ్చినట్టు ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళాడంట. ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తిని కస్టోడియల్‌గా చంపేశారో, ఆ తర్వాత ఏదైతే ఆ బాడీని మాయం చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా! సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్‌లు అయన్నీ కూడా మాయం చేయడానికి ఈ హోంగార్డ్ బాగా ఉపయోగపడ్డాడంట. అంతేకాకుండా ఈ ఏదైతే సాయి కృష్ణ గాథకి సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి కొన్ని మాల్‌వేర్‌లు గట్టా దాంట్లో పెట్టారంట. అంతేకాకుండా ఆ హార్డ్ డిస్క్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ హార్డ్ డిస్క్‌లన్నీ కూడా తీసుకెళ్ళి ఏదో వేరే పోలీస్ స్టేషన్‌లో ఎక్కడో ఒకటి దాచారంట అయన్నీ కూడాను. ఈ హార్డ్ డిస్క్‌లు తీసేసిన తర్వాత ఈ హార్డ్ డిస్క్‌ల ప్లేస్‌లో మళ్ళీ కొత్తయి పెట్టారంట. ఇన్‌స్టాల్ చేశారంట. చూడండి ఒకసారి. అంతేకాకుండా ఎక్కడైతే దాడి చేశారో దాని ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరా ఉంది కదా! సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ మొత్తం అంతా కూడా డిలీట్ చేసేసారంట. ఇదంతా చేసింది ఎవరంటే హోంగార్డ్ వెంకటరాజు చేశారంట. ఈ ఏదైతే ఎంక్వైరీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఉన్నారో, ఎంక్వైరీ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్తుందేంటంటే, ఈ హోంగార్డ్‌కి కొంచెం సీసీటీవీకి సంబంధించిన దాంట్లోనే కొంచెం జ్ఞానం ఎక్కువంట. ఈ టెక్నాలజీ పరంగా బాగా ఆయనకి ఎక్కువంట. అందుకని చెప్పేసి సీఏ నాగరాజు గారు అతను వాడుకోనని చెప్పేసి దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట. చూడండి ఇప్పుడు ఎవరు బలైపోయారు దీంట్లోని. ఇప్పుడు సీఏ నాగరాజు గారు చేసిన పనికి దీంట్లోని హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను బాగా సహకరించాడు. అంతేకాకుండా ఈ హోంగార్డ్ అనే వ్యక్తికి నాకు తెలిసిన మట్టుకు ఎంత జీతం ఉంటది? మహా అయితే 20,000 జీతం ఉంటది కదా! 20,000 జీతగాడు సీఏ నాగరాజు గారికి ఏదైతే హత్య ఉందో, ఈ హత్య దాంట్లోని బాగా సహకరించాడు. ఇప్పుడు సహకరించడం వల్ల ఇప్పుడు హోంగార్డ్ జీవితం కూడా పాడైపోయినట్టే కదా! నేను అందుకనే చెబుతాననమాట. ఎవరైనా గాని ఏ స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నా గాని అది తప్పనుకోండి మీరు 100% మీరు నా వల్ల అవ్వదు సార్ అని చెప్పేయండి. లేని పక్షంలో మీరు ఇరుక్కుపోతారన్నమాట. ఎందుకంటే కొంతమంది అధికారులు అక్రమంగా సంపాదించేసుకుంటారు బాగా డబ్బులు. కానీ మీరు సంపాదించుకోలేరు కదా! మీ దగ్గర డబ్బులు ఉండవు కదా! మీరు నిజాయితీగా మీ ఉద్యోగం చేసుకుంటారు కింద స్థాయి ఉద్యోగస్తులు. మరి అటువంటప్పుడు మీరు బలైపోతారన్నమాట. మీ కుటుంబీకులందరూ కూడా రోడ్డున పడిపోతారు. మీకు రావాల్సిన ఇన్‌కమ్ ఏదైతే ఉందో జీతం, ఆ జీతం రాదు. ఆ తర్వాత మీ కుటుంబీకులందరూ కూడా రోడ్డున పడి బాధపడతారు. వాళ్ళని పోషించేది ఎవరుంటారు? ఇప్పుడు ఎవరైతే హోంగార్డ్ ఉన్నాడో, ఈ సీఐ నాగరాజు గారికి సహాయపడిన ఈ హోంగార్డ్‌కి ఇప్పుడు మొత్తం జీతం అంతా కూడా ఆపేస్తారు. జైలుకెళ్తాడు. ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించేది ఎవరు చెప్పండి ఒకసారి? ఆలోచించండి. అందుకనే చెబుతున్నాను. తప్పుడు మార్గంలో ఎవరైనా గాని వెళ్తున్నప్పుడు మీ పై అధికారి అయినా గాని దాన్ని సహకరించొద్దు మీరు. సార్ నా వల్ల అవ్వదు సార్ అని చెప్పేసి ససేమిరా అయితే మొఖం మీద చెప్పేయండి. అలా చెప్పడం వల్ల మీకే ఉపయోగం మాట. ఫ్యూచర్‌లోని మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. సో, ఇప్పుడు చూసారు కదా ఏం జరిగిందో. సో, ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క
ఏదైతే ఎంక్వైరీ బృందం ఉందో, ఈ ఎంక్వైరీ బృందం అయితే ఈ సాయికృష్ణ గాథ యొక్క మరణాన్ని ఏ విధంగా అయితే ఈళ్ళు చేశారనేది ఏ1 నుంచి ఏ6 దాకా అయితే మొత్తం అందరూ కలిసే పక్కా ప్లానింగ్ ద్వారా అయితే చంపినట్టయితే కోర్ట్‌కి సమర్పించారన్నమాట. కోర్ట్ కూడా క్లియర్ కట్‌గా అన్నీ కూడా చూసింది. ఇప్పుడు సీఏ నాగరాజు గారు కూడా కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. అంతే కాకుండా అంతో ఫలంగాను ఎవరైతే సహకరించారో వాళ్ళందరూ కూడా కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నాను. ఏదైనా తప్పుడు విషయాల్లోని మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరైనా తెలిసి తెలియకొచ్చి చేస్తే గనక వాళ్ళకైతే మీరు సహకరించొద్దు. సహకరిస్తే గనక మీరు కూడా వాళ్ళతో పలంగా జైలుకెళ్ళే అవకాశం ఉంటది. మీ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోతాయన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? అనవసరంగా ఇప్పుడు ఓంగాడి యొక్క జీవితం మొత్తం నాశనం అయిపోయింది కదా! దాని మీద మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.